నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ఆశ్చర్యకరం. మనుషులు సాధారణంగా 70 నుంచి 100 సంవత్సరాల వరకు జీవిస్తారు. కానీ భూమిపై కొన్ని జీవులు వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు కూడా బ్రతుకుతాయని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో కాలాన్ని జయించిన జీవులు ఉన్నాయి. మొదటిగా మనుషుల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో మనుషుల సగటు జీవితం సుమారు 70 నుంచి 80 సంవత్సరాలు. మంచి ఆహారం, వైద్యం, ఎక్సర్సైజ్ ఉంటే కొందరు 100 సంవత్సరాలు దాటుతున్నారు. కానీ ప్రకృతిలో కొన్ని జీవులు మనుషుల కంటే చాలా ఎక్కువ కాలం బ్రతుకుతున్నాయి. 1. జయంట్ టోర్టాయిస్, భారీ తాబేలు. అల్దాబ్రా జయంట్ టోర్టాయిస్ వంటి భారీ తాబేళ్లు 150 నుంచి 200 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇవి చాలా నెమ్మదిగా జీవిస్తాయి. స్ట్రెస్ తక్కువ, మూవ్మెంట్ తక్కువ, మెటాబలిజం స్లోగా ఉండటం వల్ల ఎక్కువ కాలం బ్రతుకుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని తాబేళ్లు 3 తరాల మనుషులను కూడా చూసేంతకాలం బ్రతికాయి. 2. గ్రీన్లాండ్ షార్క్, ప్రపంచంలోనే ఎక్కువ కాలం బ్రతికే చేప. గ్రీన్లాండ్ షార్క్, ఈ షార్క్ 250 నుంచి 500 సంవత్సరాల వరకు జీవిస్తుందని అంచనా. అంటే ఈ చేప పుట్టినప్పుడు మొఘల్ కాలం ఉండుండొచ్చు. ఇది ఆర్కిటిక్ సముద్రాల్లో చాలా చల్లటి నీటిలో జీవిస్తాయి. స్లో గ్రోత్ వల్ల వీటి లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉంటుంది. 3. జెలీఫిష్, మళ్లీ చిన్నదిగా మారే జీవి. థెరటాప్సిస్ డోర్నీ అనే ఒక ప్రత్యేక జెలీఫిష్ ని ఇమ్మార్టల్ జెలీఫిష్ అంటారు. ఎందుకంటే ఇది చనిపోవడానికి ముందు మళ్లీ చిన్న బేబీ స్టేజ్కి వెళ్ళగలదు. ఇది బయాలజికల్గా తిరిగి తన జీవితాన్ని రీస్టార్ట్ చేసుకునే అద్భుత శక్తి కలిగిన జీవి. అందుకే ప్రపంచంలోనే అమరజీవి అని కూడా పిలుస్తారు. 4. బోహెడ్ వేల్, భారీ తిమింగలం. బోహెడ్ వేల్, ఈ తిమింగలాలు 200 సంవత్సరాలకు పైగా జీవించగలవు. చాలా చల్లటి నీటిలో జీవించడం, స్లో ఏజింగ్ జీన్స్ ఉండటం వల్ల వీటి జీవితం ఎక్కువగా ఉంటుంది. 5. ఓషన్ క్లామ్, 500 ఏళ్ల జీవితం. ఓషన్ క్వాహాగ్ అనే చిన్న సముద్ర జీవి సుమారు 500 సంవత్సరాలు జీవించింది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే ఈ జీవి పుట్టినప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఏర్పడలేదు. ఇప్పుడు ప్రశ్న, ఈ జీవులు ఎక్కువ కాలం ఎందుకు బ్రతుకుతున్నాయి? శాస్త్రవేత్తలు కొన్ని కారణాలు చెబుతున్నారు. స్లో మెటాబలిజం, చల్లటి వాతావరణం, స్ట్రెస్ తక్కువగా ఉండటం, స్లో గ్రోత్, స్ట్రాంగ్ సెల్ రిపేర్ సిస్టమ్స్. ఇప్పుడు మనుషులు ఏమీ నేర్చుకోవాలి? హెల్తీ ఫుడ్, ఎక్సర్సైజ్, మెంటల్ పీస్, గుడ్ స్లీప్, నేచర్కు దగ్గరగా జీవించడం. ఇవి మన జీవితాన్ని కూడా పెంచవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా, సంతోషంగా జీవించామన్నదే ముఖ్యమైనది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన నిజాల కోసం ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.